రాజేష్ గారు, ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త చూసాం, బ్యానర్ ఐటమ్. ఒక జడ్జి గారికి 2 కోట్లు విలువ చేసి వాచ్ ప్రజెంట్ చేయబోయారు వైసీపీ నాయకులు అని చెప్పి వచ్చింది. ఆయన తిరస్కరించారు, సుప్రీంకోర్టుకి లెటర్ కూడా రాశారు ఈ విషయం మీద అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు, మామూలుగా గాలి జనార్దన్ రెడ్డితో ఈయన సావాసం అందరికి తెలిసిందే కదా. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ ఇష్యూలో కూడా అప్పుడు ఒక ఆయనకి, ఒక జడ్జి గారికి కోట్లలో బ్రైబ్ ఆఫర్ చేశారు, అది బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆయన చనిపోయినట్టున్నారు ఆ జడ్జి గారు. ఆయన అరెస్ట్ చేయటం, రిమాండ్కి వెళ్ళటం కూడా జరిగింది వీళ్ళ మూలంగా. అంటే దే ఆల్వేస్ ట్రైస్ టు బ్రైబ్ ద అఫిషియల్స్ ఆర్ పర్సన్స్ ఆర్ జడ్జెస్, ఎవరినైనా కానీ. ఇప్పుడు అదే ఇక్కడ కూడా వాడినట్టున్నారు, బట్ అది బెడిసి కొట్టినట్టు ఉంది. ఏంటి ఈ రకంగా ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా న్యాయ వ్యవస్థని అవినీతిమయం చేయడానికి, లేకపోతే న్యాయ వ్యవస్థను కూడా ప్రలోభ పెట్టడానికి? అంటే ఒక న్యాయ వ్యవస్థని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థల్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని చెప్పని చూస్తున్నారు. అయితే అంటే అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు, ఏదో ఒక రకంగా ఆ వ్యవస్థల్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలి. ఆ వ్యవస్థల ద్వారా తనకి ప్రతిబంధకాలు సృష్టింపబడకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయనకున్న పుట్టాడు బలహీనతలు, ఆయన మీద నమోదైన కేసులు, ఆయనకున్న జైలు జీవిత చరిత్ర, అవినీతికి పాల్పడ్డాడు, వేల కోట్ల రూపాయల ప్రజాధన దుర్వినియోగానికి బాధ్యుడు అని చెప్పని 11 ఛార్జ్షీట్లు నమోదైన నేపథ్యంలో, 7 ఈడీ ఛార్జ్షీట్లు నమోదైన నేపథ్యంలో, అత్యంత గంభీరమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, డాక్యుమెంట్ల ఎవిడెన్సు ట్రంకు పెట్టెల నిండా సేకరించి వాళ్ళ కోర్టుల దగ్గర భద్రపరుచున్న నేపథ్యంలో, ఏదో ఒక విధంగా తను కాపాడుకోవటం కోసం, తనకు అనుకూలంగా న్యాయ వ్యవస్థను కూడా మలుచుకోవటం కోసం, పరిపాలనా పరంగా తన వైఫల్యాలు న్యాయస్థానాల్లో ప్రశ్నార్థకం కాకుండా ఉండటం కోసం, తనకు వ్యతిరేకంగా తీర్పులు రాకుండా ఉండటం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇవి అంటే ఇప్పుడు లంచాలు ఇవ్వబోయిన ఆరోపణ ఇప్పుడు కొత్తగా వచ్చింది. మొదట న్యాయ వ్యవస్థను భయపెట్టాలని చూశారు, రాజ్యాంగ వ్యవస్థను భయపెట్టాలని చూశారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కరోనా సాకుగా వాయిదా వేశారు అని చెప్పని ఆయనకి కులం ఆపాదించి, నేనా ముఖ్యమంత్రి నువ్వా ముఖ్యమంత్రి అన్నాడు. అది రాజ్యాంగబద్ధ సంస్థ, ఆయనకి ఇండిపెండెంట్ అథారిటీ ఉంది, ఆయన అధికారాన్ని ఉపయోగపెట్టి నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంది, ఆయన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ వెసులుబాటు ఆయనకు ఉంది, ఆ అధికారాన్ని ఉపయోగపెట్టి ఎన్నికను వాయిదా వేయగలిగే సౌలభ్యం ఆయనకు ఉంది అని చెప్పనే కనీస మాత్రపు గుర్తింపు గమనం లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈయన ముఖ్యమంత్రిని చేస్తే మొత్తం సర్వం నేనే సర్వాధికారిని అన్నట్టుగా ఫీల్ అవుతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధ ఎన్నికల సంఘం నిర్వహించిన ఎన్నికల ద్వారా, ప్రజలు వేసిన ఓట్ల ద్వారా, ప్రజలు ఇచ్చిన అవకాశం ద్వారా, ప్రజల చేత ప్రజల కోసం నాకు అధికారం దక్కింది అని మర్చిపోతున్నారు. ఆయన ఏదో కళింగ యుద్ధంలో గెలుచుకున్న అశోకుడిలాగా ఫీల్ అయిపోతున్నారు. ఇది యుద్ధాల్లో గెలుచుకున్న రాజ్యం కాదు. ప్రజలు తమను పాలించమని చెప్పని ఒక 5 సంవత్సరాల టెన్యూర్కి మీకు కట్టబెట్టిన అధికారం. రాజ్యాంగానికి లోబడి మీరు పనిచేయాలి. మీరు రాజ్యాంగాన్ని మీరి, చట్టాన్ని మీరి అన్ని వ్యవస్థలు నా పాదాక్రాంతం కావాలి అని చెప్పనే అతిశయం మొట్టమొదటగా మీరు గమనించుకుంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇష్యూనే కాదు, గౌరవ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తలతెక్క నిర్ణయాలు ఎందుకంటున్నానంటే, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు, రాజధాని విధ్వంస నిర్ణయం, ఇట్లా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించడం, ఆయన పరిధి దాటి ఆయనకి లేని అధికారాలను ఉపయోగపెట్టి చేసిన నిర్ణయాల పర్యవసానం ఖచ్చితంగా బాధితులు కోర్టుని అప్రోచ్ అవుతారు. కోర్టు చట్టానికి లోబడి తీర్పులు ఇస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు చట్టానికి రాజ్యాంగానికి అనుగుణంగా లేవు అనుకున్నప్పుడు కోర్టు ఆ తీర్పును, మీ నిర్ణయాన్ని సమీక్షిస్తుంది. దాన్నే జీర్ణించుకోలేక వాళ్ళ సోషల్ మీడియా చేత జడ్జీలని ఎంతటి స్థాయిలో దూషింపజేసింది చూసాం. ఆఖరికి నందిగం సురేష్, ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాళ్ళ నాయకులు మీడియాలోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి జడ్జీలని రోజు దూషించిన తీరు చూసాం, బెదిరించిన తీరు చూసాం. అంటే ఇదొక స్టెప్పు. సామదాన భేద దండోపాయాలు ఉంటాయి కదా, వీళ్ళు ఏకాఏకిన ముందు దండోపాయానికి వెళ్ళారు, ముందు భేదోపాయానికి వెళ్ళారు, బెదిరించే ప్రయత్నం చేశారు. అది శృతిమించి రాగానబడి చివరికి గౌరవ హైకోర్టు రిజిస్ట్రారు కేసు నమోదు చేసిన
సిఐడి వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగానే వయసు అంతరం కూడా పట్టించుకోకుండా 66 సంవత్సరాల రంగనాయకమ్మ గారి దగ్గర నుంచి 73 సంవత్సరాల అంకబాబు గారి దాకా అందరి మీద కేసులు నమోదు చేస్తారు. నందకిషోర్ గారు ఆయన్ని విశాఖపట్నం నుంచి కర్నూలు దాకా తరలించి ఆయన కరోనాకి బాధితుడిగా మారి చనిపోవటానికి కారకులయ్యారు. అయినా సరే సిఐడి డిపార్ట్మెంట్కి ఎక్కడా కూడా మేము తప్పు చేస్తున్నామన్న ఆలోచనే లేదు. కానీ అదే సిఐడి డిపార్ట్మెంటు గౌరవ హైకోర్టు న్యాయమూర్తుల్ని కించపరుస్తా, దూషిస్తూ, బెదిరిస్తూ పోస్టులు పెట్టిన అధికార పార్టీ శ్రేణులను మాత్రం కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు, వాళ్ళ మీద కేసులు నమోదు చేసే ప్రయత్నం చేయలేదు, వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు. చివరికి విసిగి వేశారు నా గౌరవ హైకోర్టు. స్వయంగా సిబిఐకి కేసు అప్పచెప్పిన తర్వాత అప్పుడు వరుసపెట్టి అరెస్టులు జరిగినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన శ్రేణుల చేత హైకోర్టు న్యాయమూర్తుల్ని దూషింపజేసింది కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు అని చెప్పని ఆయన అడ్డుకునే ఉద్దేశంతో ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తా గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాసి ఆ రాసిన లేఖలను మీడియాలో రిలీజ్ చేశారు. అంటే పరిధి దాటి వ్యవహరించారు. ఇటువంటి వ్యక్తులు ఇవాళ ఇంకొక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి పిలవని పేరంటం లాగెళ్ళి, అది కూడా టీటీడీ లాంటి అత్యంత పవిత్ర స్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కొనసాగుతున్న ధర్మారెడ్డి లాంటి వ్యక్తిని ఒక పవర్ లాబింగ్ కోసం వాడుకుంటా. ఇప్పుడు ధర్మారెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. మరి 100% సమాధానం చెప్పి తీరాలి. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఆ హైకోర్టు న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు, ఎందుకు కేసు బుక్ చేయలేదు? లంచం ఇవ్వబోవటం కూడా నేరమే కదా. 2 కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రికి ప్రతినిధులుగా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఒక రాజ్యసభ సభ్యుడు స్వయంగా జడ్జి గారి ఇంటికి వెళ్ళి ఆయనకి లంచం ఆఫర్ చేశారు అని అంటే అది ఆ అంశాన్ని గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి జడ్జి గారు తీసుకెళ్ళినా సరే గౌరవ సుప్రీంకోర్టు స్పందించకపోవటం ఏంటి? ఇదే సామాన్యుల విషయంలో అయితే ఈ విధంగా ఉపేక్షిస్తారా? ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేయగానే ఇమ్మీడియట్గా ఏసీబీ రైడ్ చేసి అరెస్ట్ చేస్తుంది కదా, అతని దగ్గర ఆ డబ్బు సీజ్ చేస్తున్నారు కదా. అటువంటి సందర్భంలో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు దృష్టికి పలానా వ్యక్తులు నా దగ్గరికి వచ్చి లంచం ఆఫర్ చేశారు, పైగా పిలవని పేరంటానికి వచ్చారు, మా ఇంట్లో జరుగుతున్న శుభకార్యం సందర్భంగా నేను వాళ్ళని ఆహ్వానించకుండా వచ్చారు, పలానా ప్రభుత్వ ప్రతినిధులుగా అటెండ్ అయ్యారు అని చెప్పినప్పుడు మొట్టమొదటగా అసలు ఆ అధికారిని ఆ హోదాలో కొనసాగించవచ్చా? సస్పెండ్ చేయాలి కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అసలు సిసలు నైజాన్ని వాళ్ళ అంటే ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తిరుపతికి వెళ్ళినా కానీ ఈయన దగ్గర ఉంటాడు. మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడు ఆ హోదాలో ఎవరున్నా చేయాలి. అది ఇవాళ ఏంటి దాన్ని వాడుకుంటున్నాడని చెప్పి దాన్ని 100% వాడుకుంటున్నాడు. ఎందుకనంటే డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా ఐఏఎస్ కానతన్ని ఇవాళ కన్ఫర్డ్ ఐఏఎస్ హోదాలో ఇవాళ ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఐఏఎస్ అధికారి మాత్రమే ఉండాలి. కానీ వాళ్ళ ఐఏఎస్ కాదు, ఇతను కాకున్నా కూడా కన్ఫర్డ్ ఐఏఎస్ అని చెప్పని అతన్ని ఆ హోదాలో కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టడమే కాకుండా 6 సంవత్సరాల డెప్యుటేషన్ పీరియడ్ పూర్తయిపోయినా కూడా వెసులుబాటు లేకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మరి అంతటి దయాద్ర హృదయతోటి ఆ వెసులుబాటు కల్పించి మళ్ళీ ఆయనకి డెప్యుటేషన్ ఎక్స్టెన్షన్ ఎందుకు చేసిందో కూడా అది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. అంటే ఈ వ్యక్తి ఈ స్థానంలో ఉండి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పుడు పనులకి ఆయన బాధ్యుడిగా మారుతున్నప్పుడు, ఆయన చేతుల మీదుగా ఇటువంటి లాబింగ్లు చేస్తున్నప్పుడు, ఇదే వ్యక్తిని గతంలో రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగినప్పుడు ఆయన్ని కోర్టు అనుమతితోటి హైదరాబాదు ఆర్మీ హాస్పిటల్కి వైద్యానికి పంపించినప్పుడు రిపోర్ట్ అడిగినప్పుడు అక్కడ కూడా ఈ వ్యక్తి తనకున్న డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా తనకున్న పరిచయాలతోటి ఆర్మీ హాస్పిటల్లో కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడు అని చెప్పి ధర్మారెడ్డి మీద ఆరోపణలు రావడం జరిగింది. ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడై ఉండి ఇవాళ అతను స్వయంగా ఒక జడ్జి గారికి లంచం ఇవ్వడానికి వెళ్ళారు అని అంటే అసలు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి వాళ్ళిద్దరిని, ఆ పదవుల నుంచి సస్పెండ్ చేయాలి. ఇవాళ టీఎంసీ ఎంపీ మహువా మైత్రి ఆమె ప్రశ్నలకు లంచం తీసుకుంది అని చెప్పిన ఆరోపణలతోటి ఆమె పదవిని డిస్క్వాలిఫై చేశారు. మరి ఇవాళ ఒక జడ్జికి లంచం ఇవ్వకపోయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది అంతకంటే తక్కువ ఇంటెన్సిటీ ఉన్న నేరం ఎట్లా అవుద్ది? ఈయన కూడా అసలు ఆ పదవిలో ఒక క్షణం ఉండవచ్చా? ఎందుకు వీళ్ళ మీద కేసులు బుక్ చేయరు? జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఏమైనా అడిషనల్ ప్రివిలేజెస్ ఉన్నాయా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక జడ్జికి లంచం ఇవ్వకపోయిన
నేరంలో ఇమ్మీడియట్గా అసలు ఆ పదవిలో ఒక క్షణం కూడా కొనసాగనివ్వకుండా ఆయన సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది, ఊస్టింగ్ చేయాలి, బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. మోడీ గారు ఆశీస్సులుంటే ఏమి జరగవు. ఇవాళ రాష్ట్ర గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నజీర్ గారు ఉన్నారు. ఇవాళ నజీర్ గారికి తెలీదా జ్యుడిషియరీ ఇంటెగ్రిటీ ఏంటి, న్యాయమూర్తులని ఎంత గౌరవప్రదంగా చూసుకోవాలి, కానీ న్యాయమూర్తులకే లంచం ఇవ్వబోతున్నారు, ఆ సాహసం చేస్తున్నారు అని అంటే నజీర్ గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయ వ్యవస్థ పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతూ ఉన్నప్పుడు, న్యాయ వ్యవస్థ పట్లే అనుమానాస్పదమైన పరిస్థితులకి నాయకులు అంటే కలిగే విధంగా నాయకులే వ్యవహారశైలి అటువంటిది కనపరుస్తూ ఉన్నప్పుడు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఉపేక్షిస్తూ ఉంటే, ఇదే ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉంటే, న్యాయ వ్యవస్థ పట్ల కూడా నమ్మకం పోతే ఖచ్చితంగా రేపటి రోజున అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే భంగకరం, రాజ్యాంగబద్ధ పరిపాలనకే భంగకరం. ప్రజలకు ఆ నమ్మకం పోయిన రోజు అది దేశంలో ఒక అన్రెస్ట్ కారకం అవుద్ది. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.